గడుస్తున్న కొద్దీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరుగుతోంది. తమ జిల్లా నుంచి మంత్రి అయ్యేదెవరో అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఏదో ఒకటి తేలిపోతే చేయాల్సిన పనులన్నా చేసుకోవచ్చు, అంతవరకు మనసు స్థిమితపడడం లేదు అని లోలోపల వారు మదనపడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి పదవికి పోటీ తీవ్రంగా ఉండడంతో ఎవరికి వారే కలలు కంటున్నారు. ఇంతకీ ఇందూరు గడ్డ నుంచి మంత్రి అయ్యేదెవరు? ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 8 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ 8 మంది ఎమ్మెల్యేల్లో అందరికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఎవరి అనుకూలాంశాలను వారు బేరీజ్ వేసుకుంటున్నారు. ప్రధానంగా సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఏ విధంగా పొందగలమన్న విషయాన్ని సమాలోచనలు జరుపుతున్నారు. మంత్రివర్గంలో చోటు కోసం కాచుకునున్నారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రిపీఠం గ్యారంటీ అని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ ఆయన్ని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆయన రాజకీయ అనుభవాన్ని సభాపతి హోదాలో ఉపయోగించుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. అన్ని అంశాలపై అవగాహన కలిగిన పోచారం శాసనసభ నిర్వహణలోనూ అదే హుందాతనాన్ని ప్రదర్శిస్తారని విశ్వసించారు. నిజానికి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా మరోమారు మంత్రి కావాలనే ఆశించారు. అందుకే స్పీకర్ కుర్చీలో కూర్చోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదట. అయితే సీఎం కేసీఆర్ సొంత నిర్ణయం కావడంతో చివరికి ఓకే అన్నారట. ఈ తరుణంలో పోచారం రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు కేసీఆర్ హామీ ఇచ్చారట. రాబోయే ఎన్నికల్లో పోచారం తరపున కోరిన వ్యక్తికి టికెట్ ఇచ్చేందుకు కూడా ఆయన ఓకే చెప్పారట. దీంతో పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లేనని ప్రచారం సాగుతోంది. పోచారం భాస్కర్ రెడ్డి ప్రస్తుతం బాన్స్వాడ మండలం దేశాయపేట సింగిల్ విండో చైర్మన్ గా ఉన్నారు. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆయన సంసిద్ధంగా ఉన్నారు. గత ఎన్నికల్లోనే శ్రీనివాసరెడ్డి బదులు భాస్కర్ రెడ్డికి టికెట్ ఇస్తారని గుసగుసలు వినిపించాయి. కానీ మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ సిట్టింగ్లందరినీ బరిలోకి దింపడంతో బాన్స్వాడ నుంచి శ్రీనివాసరెడ్డి పోటీ చేయక తప్పలేదు. ఆ ఎన్నికల్లో తండ్రి విజయానికి తనయుడు భాస్కర్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డారు. ఎన్నికల వ్యూహరచన ఆయన నేతృత్వంలోనే సాగింది. గత కేబినెట్లో పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కూడా భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. మంత్రి హోదాలో పోచారం రాష్ట్ర స్థాయి వ్యవహారాలు చూసుకుంటే భాస్కర్ రెడ్డి నియోజకవర్గ బాధ్యతలు చూసుకున్నారు. ఈ సందర్భంలోనే ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడడం, రాజకీయ అవగాహన పెరగడంతో భాస్కర్ రెడ్డిని తన రాజకీయ వారసుడిగా తెరపైకి తెచ్చారట పోచారం. మంత్రి పదవి రేసులోంచి ఓ సీనియర్ నేత సైడ్ అవడంతో మిగతా 7 ఎమ్మెల్యేలు ఇప్పుడు ఊహాలోకాల్లో తేలిపోతున్నారు. వీరిలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గొంప గోవర్ధన్ ముందు వరుసలో ఉన్నారు. వాస్తవానికి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపైనే కేసీఆర్కు ఆసక్తి ఉన్నట్లు టీఆర్ఎస్ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా పనిచేసిన ప్రశాంత్ రెడ్డికి నదులు, ప్రాజెక్టులు, నీటి సరఫరా తదితర వ్యవహారాలపై మంచి అవగాహన ఉంది. ఇంజనీరింగ్లో పట్టభద్రుడైన ఆయన ప్రభుత్వ వ్యవహారాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చేసే సమీక్షలు, చర్చలు, కీలక నిర్ణయాల సమయంలో ఆయన వెన్నంటే ఉంటారు. అన్నింటికీ మించి కేసీఆర్ కుటుంబంతో ప్రశాంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో ఈ ప్రాంత పర్యటనకు వచ్చిన కేసీఆర్ వేల్పూర్లోని ప్రశాంత్ రెడ్డి ఇంట్లోనే బస చేశారు. ఇన్ని అర్హతలు, అనుకూలాంశాలను బేరీజ్ వేస్తూ ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి రావడం ఖాయమని ఆయన అనుచరులు ధీమాతో ఉన్నారు. ఇటీవల కేసీఆర్ సమక్షంలో జరిగిన చర్చల్లోనూ ఆయన పేరు ప్రస్తావనకు వచ్చిందట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రశాంత్ రెడ్డి అయితే బాగుంటుందని కీలక నేతలు కొందరు ప్రతిపాదించారట. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని, కేసీఆర్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నామని స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లా నుంచి 2 రెడ్డి సామాజిక వర్గ నేతలకే పదవులు ఇవ్వడం వీలు కాని పక్షంలో ఓ బీసీ ఎమ్మెల్యేను కేబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నారట. వేముల ప్రశాంత్ రెడ్డిని వద్దనుకుంటే కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్కు అవకాశం రావచ్చట. ప్రస్తుతం ఉన్న 7 ఎమ్మెల్యేల్లో గోవర్ధన్ సీనియర్ కావడం, అపజయం ఎరుగని నేతగా గుర్తింపు పొందడంతో ఆయన కేసీఆర్ పరిశీలనలో ఉన్నారట. వివాదరహితుడిగా పేరున్న గంప గోవర్ధన్ ఇలాంటి అనుకూల అంశాలతో మంత్రి పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ విప్గా పనిచేసిన గోవర్ధన్ ఈసారి కేబినెట్ మంత్రిగా ప్రమోట్ అవుతాననే విశ్వాసంతో ఉన్నారట. ఇలాంటి ఈక్వెషన్స్తోనే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా మంత్రి కావచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. సీనియర్ నేతగా, డేరింగ్ అండ్ డైనమిక్ లీడర్గా ఆయనకు కేసీఆర్ వద్ద గుర్తింపు ఉంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బాజిరెడ్డికి పలు సందర్భాల్లో కేసీఆర్ అండగా నిలిచారు. 2014 ఎన్నికల్లో ఆయనను స్వయంగా పిలిపించి బరిలోకి దింపారు. ఈసారి కూడా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని విజయం సాధించారు. తన నియోజకవర్గంలో తనపైనే తిరుగుబాటు చేసిన రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్, శాసనమండలి సభ్యుడు డాక్టర్ భూపతి రెడ్డిని ఢీకొని ఆయన నిలబడ్డారు. వారిని పార్టీకి దూరం చేయడంలో సఫలమయ్యారు. ఇలాంటి సందర్భాల్లో బాజిరెడ్డికి కేసీఆర్ సపోర్ట్ చేశారు. తాజా పరిస్థితుల్లో బాజిరెడ్డికి రాజకీయ పదోన్నతి కల్పించేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. మరోవైపు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కూడా తన పేరు మంత్రుల జాబితాలో ఉంటుందని భావిస్తున్నారట. వైశ్య సామాజిక వర్గం నుంచి ఏకైక ఎమ్మెల్యే కావడంతో కేసీఆర్ తనకు తగిన ప్రాధాన్యం కల్పిస్తారని ఆయన విశ్వసిస్తున్నారట. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆసినగర్ జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండేలు కూడా పదోన్నతి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ కరుణిస్తే ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చనే విశ్వాసంతో రోజులు వెళ్లదీస్తున్నారు. ఇంత తీవ్రమైన పోటీలో ఇందూరుగడ్డ నుంచి మంత్రి అయ్యేది ఎవరో వేచి చూద్దాం. అనంతపురం